కియాలో ఏంటంటే గ్రావిటీ ఎడిషన్స్ అని ఒక 3 ఎడిషన్స్ తీసుకొచ్చాయి. లైక్ మోడల్స్ వచ్చేసి సోనెట్, సెల్టాస్, కారెంట్స్. సో కంప్లీట్గా అక్కడ 3 ఉన్నాయి కదా. సో ఆ 3లో కూడా తీసుకొచ్చాయి. సో అందులో మనం ప్రజెంట్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేది వచ్చేసి కారెంట్స్. సో ఇది వచ్చేసి మనకి కారెంట్స్ గ్రావిటీ. సో ఈ గ్రావిటీ ఎప్పుడు వస్తుందంటే లైక్ మీకు ఫస్ట్ ప్రీమియం ఉంటుంది, తర్వాత ప్రీమియం ఆప్షనల్, దాని తర్వాత మనకి గ్రావిటీ ఎడిషన్లో వస్తుంది. సో ఈ గ్రావిటీ ఎడిషన్లో వచ్చేసి ప్రజెంట్ మన దగ్గర ఉంది వైట్ కలర్ అండి. క్లియర్ వైట్, ఇస్ నాట్ పర్ల్ వైట్ అండి, ఇది క్లియర్ వైట్ అనమాట. సో చూడండి, అండ్ ఇది వచ్చేసి మనకి 1.5 పెట్రోల్ ఇంజిన్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే హెలోజిన్ ల్యాంప్స్ వచ్చాయి మనకి కంప్లీటెడ్గా. పైన వచ్చేసి మనకి డిఆర్ఎల్స్ కావండి, అది నార్మల్గా రిఫ్లెక్టింగ్ మాత్రమే అయితే, రేడియం లైక్. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ఏం రాలేదు మనకి. కరెంట్స్ బ్యాటరింగ్. సో కావాలంటే మనం ఇది హెలోజిన్ కదా, ఒక లైటింగ్ సరిపోవట్లేదు అని అనుకుంటే ఎల్ఈడి కూడా మనం హెడ్ ల్యాంప్స్ అనేవి పెట్టించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సైడ్ ప్రొఫైల్ అండి. సో ఈ సైడ్ ప్రొఫైల్లో మీరు చూసుకున్నట్లయితే పైన మనకి రూఫ్ లైన్స్ అనేవి రిమూవ్ చేశారు, కంప్లీట్ అంటే రాలేదు. తర్వాత ఇండికేటర్స్ వచ్చేసి మనకి మిర్రర్స్కి వచ్చాయి. అండ్ గ్రావిటీ మనకి ఆంబ్లమ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైర్ సైజ్. సో టైర్ సైజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే, సో ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి R15 వచ్చింది. అదే కనుక మనకి డీజిల్ వేరియంట్ అనుకోండి R16 వస్తుంది. కంప్లీటెడ్గా మనకి అన్నీ కూడా వీల్స్ అన్నిటి కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, అంటే 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ మనకి గ్రావిటీ ఆంబ్లమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్స్ వచ్చేసి మనకి మిర్రర్కి వచ్చాయి కంప్లీటెడ్గా. బట్ ఇది క్లోజింగ్ అనేది మనకి మాన్యువల్ వస్తుంది. సో లైక్ మాన్యువల్ క్లోజింగ్ వస్తుంది వచ్చిన తర్వాత. అండ్ ఇక మనం పైన చూసుకున్నట్లయితే రూఫ్ లైన్స్ లేవండి. అండ్ ఇక మనకి ఇది సన్ రూఫ్, బేబీ సన్ రూఫ్. సో ఇది బేబీ సన్ రూఫ్ అండి. సో ఇదే అనమాట మనకి గ్రావిటీలో అడిషనల్ పెరిగింది సన్ రూఫ్ వేరియంట్. సో అండ్ ఇది మనకి సైడ్ ప్రొఫైల్ అండి కంప్లీటెడ్గా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బీజ్ విత్ బ్లాక్ ఇంటీరియర్ వచ్చింది. సో ఇదంతా కూడా మనకి లెదర్ వ్యాప్డే అనమాట. సో చాలా బాగుంది. అంటే దీంట్లో ఏంటంటే ప్రీమియం ఆప్షనల్ కానీ ప్రెస్టేజ్ కానీ దీనికి ఏంటంటే నార్మల్గా ప్లాస్టిక్ వస్తుంది, బట్ ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి లెదర్. సో ఆల్ పవర్ విండోస్ ఆప్షన్స్, బ్యాక్ సైడ్ 2 గ్లాస్ చైల్డ్ లాక్ వస్తుంది, లాక్ అన్లాక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బయట ORVM ఉంది కదా, ఆ ORVM అనేది అడ్జస్ట్మెంట్ అనేది దీంట్లోంచి చేసుకోవచ్చు. ఇక్కడ L అంటే లెఫ్ట్, R అంటే రైట్. సో అండ్ ఇక సీట్స్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీటెడ్గా మనకి బ్లాక్ లెదర్ వస్తుందన్నమాట. కంప్లీట్గా ప్యూర్ లెదర్ అనమాట. టాప్ హ్యాండ్లో ఏ లెదర్ అయితే వస్తుందో అదే లెదర్ వస్తుంది. బట్ మీకు ఈ డిజైన్ ఇలా ఉంది కానీ వెంటిలేట్ సీట్స్ ఏం కావండి, ఇవి జస్ట్ మనకి హోల్స్ మాత్రమే ఉంటాయి. బట్ వెంటిలేట్ సీట్స్గా కంప్లీటెడ్గా వైట్, బ్లాక్ అండ్ మనకి వైట్ స్టిచ్చింగ్ లాగా ఇచ్చారు కదా. సో చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్లే హెడ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది కంప్లీటెడ్గా ఫ్రంట్ 2 కూడా. అండ్ ఇక మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ బ్యాక్ కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ కావాలనుకుంటే లైక్ ఇక్కడ. సో ఈ ప్రీమియం ఆప్షన్లో ఏంటంటే మనకి పుష్ స్టార్ట్ బటన్ ఏం రాదు, ప్లెయిన్గా ఉంటుంది. ISG ఆప్షన్, హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి స్టెబిలిటీ కంట్రోల్ ఆప్షన్. అండ్ ఇక ఇక్కడ మనకి ఫ్రంట్ బానెట్ ఓపెన్ అనేది లైక్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో స్టీరింగ్ చూసారు కదా, కంప్లీటెడ్గా డీ కట్ స్టీరింగ్ వస్తుంది. సో ఈ డీ కట్ స్టీరింగ్ ఏంటంటే టాప్ హ్యాండ్ అండ్ మనకి స్పోర్టీ లుకింగ్లో వస్తుంది అనమాట. అంటే ఇది ఓన్లీ టాప్ హ్యాండ్ వర్షన్లో వస్తుంది, బట్ ఇదేంటంటే ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండ్ మనకి ఈజీగా క్లచ్ చేస్తూ ఈజీగా మనకి ఒక స్టెప్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి లెగ్ పెయిన్ అనేది
తక్కువ ఉంటుంది. సో డీ కట్ స్టీరింగ్ కదా. సో ఈ డీ కట్ స్టీరింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే లైక్ ఇది మనకి స్పోర్టీ లుకింగ్ అండ్ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంఐడిలో ఏమేమి కనిపించాలి ఏంటి అనేది దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది మనకి ఓకే ఆప్షనల్. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మోడ్ అండి, బ్లూటూత్ నుంచి FM లో కన్వర్ట్ అవ్వాలన్నా FM నుంచి బ్లూటూత్ లో కన్వర్ట్ అవ్వాలన్నా కానీ మనకి ఏంటంటే ఈ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి వాయిస్ కమాండ్ అండి. లైక్ మన బ్లూటూత్ లో కనెక్షన్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక X% కావాలి అంటే కాల్ టు X% అనగానే మనకి కాల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ డిక్రీజ్ చేసుకోవాలన్నా ఈ బటన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సాంగ్స్ అప్ అండ్ డౌన్ కానీ చేసుకోవచ్చు. FM లో ఉంటేనేమో స్టేషన్స్ మనం చేంజ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కాల్స్ కట్ చేయాలన్నా కానీ ఇదే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట మనకి కంప్లీటెడ్ గా. అండ్ ఇక మనం ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఫ్రంట్ అండ్ ఇక్కడ వస్తుంది అండ్ అక్కడ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సీట్ లోపల కూడా మనకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది అనమాట ఇటు సైడ్ కి. అండ్ ఇక్కడ మనకి పిల్లర్ కి వస్తుంది అనమాట. కంప్లీట్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ అలాగే మనం ఒకసారి కీ చూసుకుందామండి. సో కీ చూసుకున్నట్లయితే లైక్ మంచి ప్రీమియం లుకింగ్ లో ఉంది. లాక్ అన్లాక్ ఇది వచ్చేసి మనకి బూట్ తో అవసరం ఉన్నప్పుడు ఓన్లీ ఇది ప్రెస్ చేస్తే బూట్ ఒకటే ఓపెన్ అయిపోతుంది అదనమాట. సైడ్ ఇక్కడ చూసుకున్నట్టే మనకి వైపర్ వాషర్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఏంటంటే మనకి కంప్లీట్గా 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఏసీ ఎక్కడ రావాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఫేస్కి వస్తుంది, ఇది లెగ్స్ అండ్ ఫేస్కి వస్తుంది, ఇది ఓన్లీ మనకి లెగ్స్కి వస్తుంది. ఫ్రంట్ మనకి మిర్రర్ సైడ్ నుంచి వస్తుంది, ఇది ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఎయిర్ అనేది ఎక్కడ రావాలి ఏంటనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏసీ లెవెల్ అనేది అప్ అండ్ డౌన్ అనేది ఇక్కడ నుంచి మాత్రం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం అప్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మ్యాక్స్ 2 నుంచి 3 లెవెల్స్ పెట్టుకుంటే ఏంటంటే బెటర్ కూలింగ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇదేంటంటే ఈ బ్లూ అంతా కూడా మనకి కూలింగ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం రెడ్లో కనుక ఈ రెడ్ లైట్ ఉంది కదా, సో దీన్ని మనం ఇక్కడ చేసామనుకుంటే ఏంటంటే వామ్ ఎయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం వెహికల్ ఇంజన్ ఆన్ చేసాక మనం ఏసీ ఆన్ చేసుకుంటే ఇది ఏసీ రన్నింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి లోపల ఏసీ అనేది లోపల రొటేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇది ప్రెస్ చేసినప్పుడు ఇది ఆఫ్ అవుతుంది, ఇది ప్రెస్ చేసినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న ఏసీ అనేది లోపల రొటేట్ అవ్వడం కోసం దీనికోసం ఇది మనకి బయట ఎయిర్ కావాలనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఇది అనేది మనకి ఎయిర్ అనేది బయట నుంచి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే C2C ఫాస్ట్ కేబుల్ ఛార్జింగ్. ఇది 12 వాట్స్ 180 వాట్స్ కంటే ఎక్కువ మనం ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. USB పెన్ డ్రైవ్స్ కానీ నార్మల్ ఛార్జింగ్ సాకెట్స్ కానీ ఇక్కడ మనం ఇది వచ్చేసి మనకి డౌన్ హీల్ అసిస్టెంట్ కంట్రోల్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే డౌన్ లో కూడా మనకి కొంచెం సపోర్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ ఇది 6+ రివర్స్ వస్తుంది. సో రివర్స్ అనేది ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ప్రెస్ చేస్తే మాత్రమే రివర్స్ వస్తుంది. అదర్వైజ్ ఏంటంటే మనకి ఓన్లీ ఫస్ట్ గేర్ మాత్రమే పడుతుంది కంప్లీటెడ్గా మనకి. అండ్ ఇక అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 కప్ హోల్డర్స్ వచ్చాయి, హ్యాండ్ బ్రేక్ నాబ్. సో ఇక్కడ కూడా మనకి లెదర్ ఇచ్చిండ్రు అనమాట దీంట్లో. సో ఇదేంటంటే అడిషనల్ గా గ్రావిటీలో ఇంకొక సెకండ్ వన్ అనమాట. ఇది పెరిగింది ఏంటంటే మనకి డాష్ క్యామ్. సో ఇక్కడ మీకు కెమెరా కనిపిస్తుంది కదా, ఈ కెమెరా అనేది మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక కెమెరా వచ్చింది. సో ఇక్కడ ఒక కెమెరా ఉంది కదా, సో ఇది ఈ కెమెరా ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం పైన సైడ్ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనం అప్లో చూసుకున్నట్లయితే ఏంటంటే మనకి గ్లాస్ హోల్డర్ అంటే మనకి లైక్ స్పెట్స్ బాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లైటింగ్ వచ్చేసి LED ల్యాంప్స్ వస్తాయి కంప్లీటెడ్గా దీంట్లో. అండ్ ఇక్కడ మనకి సన్ రూఫ్ అండి, సన్ రూఫ్ కూడా వస్తుంది దీంట్లో. సో ప్రీమియం ఆప్షన్లో సన్ రూఫ్ అనేది అండ్ మనకి గ్రావిటీలో కూడా సన్ రూఫ్ అనేది కూడా అడిషనల్గా యాడ్ చేశారు. ఇది మనకి సెకండ్ రో అండి. సెకండ్ రో వచ్చేసి మనకి సన్ సైడ్ డోర్ కర్టన్స్ కూడా ఇన్బిల్ట్గా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా కంప్లీట్గా లెదర్ ఇచ్చేసి అండ్ ఇక్కడ మనకి 1 టచ్ పవర్ బటన్ వస్తుంది. సో ఇది మనకి సెకండ్ రో అండి. సో సెకండ్ రో కూడా హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి కంప్లీటెడ్గా. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక మనకి ఈ సీటింగ్ కూడా కంప్లీట్గా బ్లాక్ వస్తుంది ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఫోల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా అన్నామంటే కంప్లీటెడ్గా అదే ఫోల్డ్ అవుతుంది. అదే అట్ సైడ్ అనుకోండి మనకి 1 టచబుల్ బటన్ ఉంటుంది అనమాట. ఆ 1 టచబుల్ బటన్ ప్రెస్ చేస్తే అది కంప్లీట్గా ఫోల్డ్ అవుతుంది. అప్పుడు మనం థర్డ్ రోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే సెకండ్ రో చూద్దాం.
ఈ సెకండ్ రోలో మనకి ఏంటంటే ఆమ్రెస్ట్ కూడా వస్తుంది వితౌట్ కప్ హోల్డర్ అనమాట. కంప్లీట్గా ప్లెయిన్గా వస్తుంది అనమాట ఆమ్రెస్ట్. లైక్ మనకి 6 మెంబర్స్ జర్నీ చేస్తున్నప్పుడు అఫీషియల్గా చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ అండ్ థర్డ్ రోకి ఏసీ అడ్జస్ట్మెంట్ లెవెల్స్ అనేవి ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట. 0 to 4 లెవెల్స్ ఉంటాయి కంప్లీటెడ్గా. సో ఇది వచ్చేసి మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది దీంట్లో. ఇక పైన మన క్యాబిన్ చూసుకున్నట్లయితే ఏసీ అనేది కంప్లీటెడ్గా మనకి రూఫ్ ఏసీ వస్తుంది అనమాట. సో ఇండివిజువల్గా ఎవరు ఏసీస్ వాళ్ళకు ఉంటాయి. సో అది వచ్చేసి మనకి థర్డ్ రో వాళ్ళకి. సో ఇక్కడ మనకి లైట్స్ కూడా LED లైట్స్ వచ్చాయి. సో ఇది చెప్పాను కదా పెట్రోల్ వేరియంట్. అదే డీజిల్ వేరియంట్ అనుకోండి. ఇక్కడ యాడ్ బ్లూ కూడా ట్యాంక్ వస్తుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా అటు సైడ్ ఏమో మనకి అది, బట్ ఇటు సైడ్ అంటే 1 టచబుల్ బటన్ అని. సో దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసామంటే సో ఇది మనం సెకండ్ రో నుంచి అడ్జస్ట్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు మనం థర్డ్ రోలో ఉన్నామండి. సో ఈ థర్డ్ రోలో ఏంటంటే మనకి చూడండి ఇక్కడ మన గ్యాప్ ఏంటంటే మనం దీన్ని బ్యాక్ సైడ్ కూడా అనుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి ఒక బటన్ వస్తుంది, ఇది ఉంది కదా. సో దీన్ని బట్టి మనం ఎన్నికన్నాం అనుకోండి కంప్లీటెడ్గా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇక్కడ మనం మొబైల్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక కాఫీ కప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఒకసారి ఇది కంప్లీట్గా మనకి స్పేస్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట కంప్లీట్గా. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా అనేసి మనం బ్యాక్ అన్నామంటే అప్పుడు మనం ఈజీగా ఇక్కడ నుంచి దిగవచ్చు. సో ఇక్కడ కూడా మనకి గ్రావిటీ యాంబ్లం ఇచ్చారు. సో ఇదంతా ఫ్రంట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి మాన్యువల్ బుక్స్ కానీ కంప్లీటెడ్గా అన్నీ ఉంటాయి దీంట్లో. సర్వీస్ సంబంధించిన మాన్యువల్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఇది సో ఇదండి కంప్లీటెడ్గా కరెంట్స్ మనకి ఆ వీడియో అండి. సో ఈ సీట్ అనేది ఫోల్డ్ అయిపోయింది.